ఈ క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా కొత్త బట్టలను ధరించి ఎంతో సంతోషంగా ఇక్కడ కూడి పాటలతోటి అలాగే వాయిద్యాలతోటి ఎంతో దేవుని నామాన్ని ఇప్పటి వరకు మీరు కనపరిచారు. అందుని బట్టి హృదయపూర్వకంగా ఒకసారి దేవాది దేవుని నామం పేరట ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామం పెడతారు. ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. నేను చెప్పమని లేదు, హ్యాపీ క్రిస్మస్ అని నేను చెప్తున్నాను మీకు. తర్వాత సేమ్ మీరు చెప్పాలా లేదా అన్న సంగతి నేను చెప్తా, సరేనా? హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? ఈరోజు మనం దీని గురించి ఒక క్లారిటీ తెలుసుకుందాం. ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడ చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి, నా చిన్నప్పటి నుంచి, మీ చిన్నప్పటి నుంచి, అందరి చిన్నప్పటి నుంచి క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ యొక్క అర్థం ఏంటి? ఈ క్రిస్మస్ యొక్క మీరు అందరూ గమనించినట్లయితే ఎవరైనా చెప్పగలరా క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ మరి ఈరోజు క్రిస్మసే కదా. మరి నేను చెప్పాను, మీరు కూడా మేరీ క్రిస్మస్ అన్నారు కదా. మరి క్రిస్మస్ అంటే ఏంటి ఈరోజు? లేదంటే ఇక్కడ దగ్గర ఉన్నారు, చెప్పండి. యేసు ప్రభు పుట్టాడని క్రిస్మస్, అంతేనా? అంతేనా? చెప్పండి, అంతేనా? ఈ రోజు ఉదయం మీద నేను కూడా బైక్ మీద వస్తుంటే ఒక వినుకొండలో ఒక అతను బ్రదర్ ఆగండి చెప్పండి ఏంటంటే హ్యాపీ క్రిస్మస్ బ్రదర్. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే అంటే అందరూ కూడా ఏం చేస్తారంటే హ్యాపీ క్రిస్మస్ అని ఈరోజు ఉదయం నుంచి అందరూ కూడా మెసేజ్ మీద మెసేజ్ పెడుతున్నారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? అంటే యేసయ్య పుట్టాడనే క్రిస్మసా? చెప్పండి. క్రిస్మస్ ఇప్పుడు ఎక్కడైనా రాసిందా? CHRIST క్రిస్మస్, ఓకే. MAS మస్, ఓకే. క్రైస్ట్ అంటది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కడ రాసలేదు అనుకుంటా, మీకు క్లారిటీగా చూపించడానికి. ఓకే, ఒకసారి చూద్దాం. నేను చదువుతాను కదండి. CHRISTMAS క్రైస్ట్మస్, ఓకే. క్రీస్తుని ఆరాధించడం అనేది క్రిస్మస్ అంటారు. కానీ యేసయ్య పుట్టాడని క్రిస్మస్ కాదు. ఏంటి? యేసయ్య క్రీస్తు పుట్టాడు కాబట్టి క్రిస్మస్ కాదు. యేసయ్య పుట్టాడని క్రిస్మస్ కాదు. క్రైస్మస్ ఈ రోజు ఏంటంటే క్రీస్తుని ఆరాధించే రోజు. ఏంటి? దేవుని మహిమపరిచే రోజు, దేవుని గణపరిచే రోజు, దేవుని పూజించే రోజు. అదేంటండి ఇప్పుడు దాకా యేసయ్య పుట్టాడని చెప్పేసి మేము క్రిస్మస్ చేసుకుంటున్నాం, అందరూ వచ్చాం, కొత్త బట్టలు కొన్నాం, ఇవన్నీ చేస్తున్నాం అని మీరు అంటారా? క్రిస్మస్ అంటే క్రీస్తుని పూజించడం అని, దేవుడిని ఆరాధించడం అని, దేవుని మహిమపరచడం అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరేమంటారు? ఏంటమ్మా అలా సందేహం చూస్తున్నారు? ఏంటి మమ్మల్ని వాక్యం చెప్పేవాళ్ళు చెప్పుకుని వెళ్ళండి, అంతేగాని మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఏంటని మీరు అంత కోపంగా చూస్తున్నారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని పూజించడం, క్రీస్తుని ఆరాధించడం, దేవుని ఘనపరచడం అని నేను అంటున్నాను. మీరేమంటారు? అవన్నీ కదా, అవన్నీ మాకు తెలియదు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకుంటున్నాం అంతే క్రిస్మస్, అవునా? మరి పిండి వంటలు వండుకోవడమే క్రిస్మస్, అవునా? అలాగే లేకపోతే ప్రతి సంవత్సరం మా ఆయన నాకేం చేయట్లేదు, ఈ సంవత్సరం దాన్ని ఏమంటారు, చేయను లేకపోతే వడ్డానో లేకపోతే ఏదో జయించాడు కాబట్టి అదే క్రిస్మస్. అంటే కొత్త బట్టలు ఉండడమే క్రిస్మసా? లేకపోతే ఇంకోటి లేకపోతే పిండి వంటలు వండుకోవడమే క్రిస్మసా? అంటే ఇవన్నీ కలిగి ఉండడం క్రిస్మస్ అంటే అని మీరు అంటున్నారని నేను అంటున్నాను, అవునా? అలాగే అంటున్నారా? మరేంటి మీరు చెప్పండి, క్రిస్మస్ అంటే అసలు ఏంటి? నేను చెప్పింది మాత్రం చెప్పకూడదు, ముందుగానే చెప్తున్నాను. అలాగే మరి కొత్త బట్టలు వేసుకోవడం అంటే ప్రతి సంవత్సరం కూడా మీ పుట్టినరోజు అప్పుడు కొత్త బట్టలు ధరిస్తున్నారు కదా, అవునా? కొత్త బట్టలు వేసుకోవట్లేదా? చెప్పండి అమ్మా. ప్రతి సంవత్సరం పుట్టినరోజు అప్పుడు కొత్త బట్టలు వేసుకుంటున్నారు. లేదు సరే మన విషయం తీసేయండి, లోకల్ అన్ని జనుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదైనా సంక్రాంతి వచ్చింది, వాటి విషయం వాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకుంటున్నారు కదా. అంటే ఆ రోజు ఎవరైనా స్పెషల్గా ఎవరైనా పుట్టారా? అవునా? అలాగే రంజాన్ చేసుకుంటున్నారు కదా ముస్లిమ్స్, మరి ఆ రోజు వాళ్ళకేమైనా వాళ్ళ దేవుడు వాళ్ళ కోసం పుట్టాడని చెప్పేసి వాళ్ళు ఆ రంజాన్ చేసుకుంటున్నారా? అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పండుగ ఉంది.
ఆ పండుగలో వాళ్ళకి కొత్త బట్టలు ఉన్నాయి, వాళ్ళకి ఫంక్షన్లు ఉన్నాయి, వాళ్ళకి బిర్యానీలు ఉన్నాయి, వాళ్ళకి చికెన్ ఉన్నాయి, అన్నీ వాళ్ళకు ఉన్నాయి. మరి వాళ్ళకు ఉన్నట్టే మనకు కూడా ఉంది. ఈ క్రిస్మస్ మరి స్పెషల్ ఏంటి? ఇప్పుడు లోకస్తులకి ఎలాగైతే అన్ని పండుగలు ఉన్నాయో, ఎలాగైతే మనం ఈ రోజు కొత్త బట్టలు వేసుకుని అలాగే అన్ని పిండి వంటలు వండుకుని మంచి చికెన్ అలా ఇంట్లో బిర్యానీ అలా చేసుకుని తింటున్నామో, ఈ పండుగలన్నీ ఈ పండుగలు ఉన్నాయి మనకి ఎలా ఉన్నాయో అలాగే వేరే వాళ్ళ పండుగల్లో కూడా ఇవన్నీ ఉన్నాయా? మరి దానికి దీనికి స్పెషల్ ఏంటి చెప్పండి అమ్మా, చెప్పాలి. ఇప్పుడు అన్ని లోకంలో ఉన్న పండుగల్లో ఉన్న ఆచారాలు కానీ అన్ని వాళ్ళకున్నట్టే మనకు కూడా ఉన్నాయి. కానీ ఈ క్రిస్మస్ లో కూడా లోకస్తులాగా మనం చేసుకోకూడదు. అది నా ముఖ్య ఉద్దేశం. లోకస్తులు ఎలాగైతే ఈ కొత్త బట్టలు ధరించుకుని అన్ని విధాలుగా లోక సంబంధమైన పండుగలు చేసినట్టు మీరు కూడా చేయడం అనేది నా యొక్క ఉద్దేశం కాదు. అలా చేయకూడదని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. అదేంటండి ఈరోజు ఒకసారి చెప్తున్నారు అని అంటారా? నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని పూజించడం. అది నాకు చెప్పడం కాదు, బైబిల్లో నుంచి నేను చెప్తాను. ఏ విషయమైనా సరే, ఏ మాట అయినా సరే నేను ఖచ్చితంగా బైబిల్ నుంచే చెప్తాను. అంతేగాని ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు ఉదాహరణలు అయితే నేను ఎప్పటికీ చెప్పను. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి అమ్మా. మత్తయి సువార్త యేసు పుట్టిన పిమ్మట యెరూషలేమునకు వచ్చి చూచి చాలు ఇక్కడ జ్ఞానులు ఏమంటున్నారంట వాళ్ళతోటి, యోదయ బెత్లెహేంలో ఉన్న ఆ హేరోదు రాజు దగ్గరకు వచ్చేమంటారంటే, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, ఆయన్ని మేము పూజించడానికి, ఆయన గణపరచడానికి మేము వచ్చాం. ఎందుకు వచ్చానంట వాళ్ళు చెప్పండి? ఆయన పూజించడానికి వచ్చామని చెప్పి జ్ఞానులు చెప్తున్నారు. కానీ లేదంటే మేము వాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకోవడానికి ఇక్కడికి వచ్చామండి, అలాగే పిండి వంటలు వండుకోవడానికి వచ్చామని చెప్పారా? ఏం చేయడానికి వచ్చారంట? అంటే ఇప్పుడు నిజమైన క్రిస్మస్ ఏంటి? చెప్పండి అమ్మా, తొందరగానే ముగిస్తా, ఏం బాధపడదు. ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మంచి లంచ్ చేతులు. ఓకే, నిజమైన క్రిస్మస్ ఏంటి అని అంటే వీళ్ళ దృష్టిలో వాళ్ళని దేవుడిని పూజించడం, ఆరాధించడం, గణపరచడం. వీటి మీద మన యొక్క ఉద్దేశం లేదంటే ఎవరి ఉద్దేశమైనా సరే, లేకపోతే ఎవరు చెప్పినా సరే, ఈ యొక్క క్రిస్మస్ యొక్క మూల ఆధారం ఏంటంటే, మూల ఉద్దేశం ఏంటంటే దేవుడిని మహిమపరచడం, గణపరచడం, ఆయన నామాన్ని ఆరాధించడం. ఆమేన్. ఎందుకు ఆయన నామాన్ని గణపరచాలి? ఎందుకు వీళ్ళు పూజించడానికి వచ్చారు? ఎందుకు వీళ్ళు ఆయన దేవాది దేవుడిని గణపరచడానికి వచ్చారు? ఎందుకు ఇవన్నీ ఆయనకు సమర్పించడానికి వచ్చారు అని అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, యూదుల రాజుగా పుట్టినవాడు, అంటే యూదులలో రాజుగా పుట్టేవాడు ఎక్కడంటే ఒకసారి చదవండి కింద 5వ వచనం ఒకసారి చదవండి. అందుకు వారు ఏలయనగా కాదు, చదవండి. బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో కాదు, చాలు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమన్నాడంటే, ఇది యొక్క యెషయా గ్రంథంలో రాయబడి ఉంది ఏంటంటే, యోదయ బెత్లెహేమా, నీలో నుంచి నా యొక్క రాజు పరిపాలించే రాజు, నా జనాన్ని పరిపాలించే రాజు నీలో నుంచి వస్తాడు. నీలో నుంచి పుడతాడు రాజు ఎవరని అంటే, రాజు యొక్క ఉద్దేశం ఏంటంటే, రాజు చేసే పనులు ఏంటంటే దేశాన్ని సంరక్షించడం. ఏంటమ్మా చెప్పండి? దేశాన్ని, అవునా కాదా?
ఆ దేశం మీదకి ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు, లేదంటే ఆ శత్రువులు దండెత్తి వస్తున్నారు అనుకునే ఉద్దేశంలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే రాజు ముందుగానే వాటన్నిటిని గ్రహించి తన యొక్క సైన్యాన్ని సిద్ధపరచుకుని ఆ శత్రువుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఆ రాజ్యానికి విజయం తీసుకొచ్చేవాడే రాజు. ఆమేన్, హల్లెలూయా. అలాగే మన యొక్క కష్టాల్లో, మన యొక్క బాధల్లో, మన యొక్క శ్రమల్లో మనకి అనేకమైన రోగాలు, బాధలు వస్తున్నాయని తెలియక ముందే వాటన్నిటిని మన నుంచి దూరం చేసి ఈరోజు ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసి మన అందరి కుటుంబాల్లో సంతోషంగా, ఆనందంగా ఇలా కొత్త బట్టలు ధరించుకుని దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని నామాన్ని పూజించడానికి ఈ యొక్క సమయంలో మనం క్షేమకరంగా కూర్చోబెట్టాడు మన రాజు. హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. రాజు క్షేమాన్ని అనుగ్రహించేవాడు. ఎలాంటి శత్రువు వచ్చినా, ఎలాంటి విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినా, ఎలాంటి కరువు వచ్చినా, రాజు తన గురించి ఆలోచించుకోడు, కానీ తన యొక్క రాజ్యం గురించి ఆలోచిస్తాడు. అవునా కాదా? ఏదైనా కరువు వస్తుందని తెలిసినప్పుడు ఏం చేస్తారంటే, ఎలాగైతే మన యొక్క కరువు నుంచి బయటపడాలి, ఎలాగైతే నా ప్రజలు ఇబ్బంది పడకూడదు, నా యొక్క ప్రజలు ఎక్కడ కూడా లోట్లు పాలవకూడదు, నా ప్రజలు ఎక్కడ కూడా వీళ్ళు కలత చెందకూడదు. అందుకని రాజు ఎప్పుడూ కూడా ఆ నగరంలో ఉన్న, ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ క్షేమకరంగా నిలబెట్టడానికి వారు ఎలా భద్రంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. రాజు ఎప్పుడు కూడా రాజ్యానికి ఎప్పుడు అసలు తన కరువుని ఎప్పుడు తీసుకురాడు, కరువు రావాలని ఎప్పుడు కోరుకోడు. అలాగే కరువు వచ్చినా సరే ఆ కరువులో నుంచి ఎలా బయటికి తీసుకెళ్లాలో ఆలోచిస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క పండగకి ముందు ఎంతో కొంతమందికి అదే కొనడానికి బట్టలు అవి కొనుక్కోవడానికి, పిండి వంటలు చేసుకోవడానికి కొంత అమౌంట్ తక్కువైనా, లేదంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా సరే, ఎలానైనా సరే, అది అప్పైనా కానీ ఇంకోటైనా కానీ తన తండ్రి ఏం చేస్తానంటే ముందుండి నా పిల్లలు ఇబ్బంది పడకూడదు, నా పిల్లలు బాధపడకూడదు, అందరూ ఊర్లో వాళ్ళందరూ కూడా మంచి బట్టలు వేసుకుంటున్నారు, సో నా పిల్లలకి ఏ లోటు రాకూడదు అని చెప్పేసి అని తను అప్పు చేసాను చేస్తాడా లేదా? అవునా కదా? చెప్పమ్మా. అలాగే రాజు కూడా సేమ్ అంతే. ఎలాగైతే తన ప్రజల్లోకి, తన యొక్క రాజ్యంలోనికి ఎలాంటి ఆపద వచ్చినా సరే, ఎలాంటి కరువు వచ్చినా సరే, ఏ కరువురైనా సరే తన యొక్క రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. ఎలాగ నా రాజ్యం బయటపడాలి, ఈ కరువు ప్రాంతంలో నుంచి నా రాజ్యం ఎలాగైతే బయటకు రావాలి, నా ప్రజలు ఎలా క్షేమకరంగా ఉండాలి అనే వాటి గురించి ఉద్దేశించి తన రాజ్యాన్ని అసలు ఈ యొక్క ప్రపంచంలోని ఎంతో సమృద్ధి అయిన రాజ్యంగా తీర్చిదిద్దాలని అనుకుంటాడు. అలాగే దేవాది దేవుడు అనేకమైన కరువులు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన బాధలు, అనేకమైన రోగాలు, అనేకమైన శ్రమలు, ఇవన్నీ మన కుటుంబాల్లో, అలాగే ఇవన్నీ కూడా మనకు జీవితాల్లో ఈ యొక్క పండగకి ముందుగా జరిగి ఉండొచ్చు. కానీ వీటన్నిటిని అధిగమించి, వీటన్నిటిని అసలు మన దగ్గర నుంచి తొలగించి క్షేమకరమైన జీవితాలని, సమృద్ధికరమైన జీవితాలని, ఆనందంతో కూడిన జీవితాలు మనకు ఇచ్చారు. కాబట్టి అలాగే ఈ రాజు మనల్ని ఎలాగైతే క్షేమకరంగా, సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఎలాగైతే ఇప్పుడు దాకా పాటలతోటి దేవుని నామాన్ని ఎంత ఉత్సాహంగా గణపరిచారు. ఇంకా మాస్టర్ గారు మైక్ అన్నా కానీ ఇంకా పింకుని పాడేస్తా ఉన్నారు కదా. అలాగే ఇంత సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? మరి వీటన్నిటికీ కారణం ఎవరు చెప్పండమ్మా? క్రిస్మస్ కారణమా? చెప్పండి, క్రిస్మస్ కారణమా? నాకు తెలీదు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు. క్రిస్మస్ వచ్చింది కాబట్టి ఈ కొత్త బట్టలు వచ్చినాయి, లేకపోతే లేదు. కాబట్టి మాకు ఇవన్నీ ముఖ్యం కాదు. క్రిస్మస్ ముఖ్యం. క్రిస్మస్ అంటే ఏంటి? కొత్త బట్టలే. చెప్పండి, నేను అంటున్నాను. మరి ఇప్పుడు మీరేమంటారు? చెప్పండి, ఏమంటారు? అవునా? అది ఇప్పుడు మంచి అంటున్నది. వీటన్నిటిని జనాలు మర్చిపోతూ ఉన్నారు. క్రీస్తుని ఆరాధించడం మర్చిపోతూ ఉన్నారు. క్రీస్తుని ప్రేమించడం మర్చిపోతున్నారు. ఏంటనంటే కూర్చుని ప్రశాంతంగా పాటలు పాడతారు, పాస్టర్ గారు 4 వాక్యం చెప్తారు, అలాగే పోయి బయట పలహారం ముస్తారు, తీసుకుని సాయంత్రం ఇంటికాడ పడేస్తాం, ప్రశాంతంగా వండుకుని తింటాం, ప్రశాంతంగా నిద్రపోతాం. అంటే క్రిస్మస్ అంటే ఇదేనా? ఈరోజు మీకు కొత్త క్రిస్మస్ పరిచయం చేస్తాం.
ఆమేన్. ఈరోజు మీరు ఒక కొత్త క్రిస్మస్ ని చూస్తూ ఉంటారు. ఏంటిది అని అంటే, ఈ రోజు నేను అంటున్నది ప్రశాంతంగా వచ్చామా, కూర్చున్నామా, పాటలు పాడామా, పలహారం తిన్నామా, వెళ్ళిపోయామా, ఇది కాదు క్రిస్మస్. ఇవన్నీ క్రిస్మస్ కాదు. దేవుని పూజించడం క్రిస్మస్, దేవుని ఆరాధించడం క్రిస్మస్. అలాగే ఏదేమన్నారు, జ్ఞానులు వచ్చేమన్నారు అని అంటే, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, ఎందుకంటే ఆయనని పూజించడానికి వచ్చాం. ఏం చేయడానికి వచ్చారంట? అవునా? వాళ్ళు చెప్పారు, కానీ చేశారో లేదో కూడా చూడండి. అదే 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి ఆ శిశువును చూచి సాగిలపడి, చాలు చాలు చాలు, ఆయనను ఏం చేశారంట? ఆయనను పూజించి. చేశారా లేదా? అవునా? ఆయన చూసి సాగిలపడి చేశారు, పూజించారు. ఆమేన్. ఈ క్రిస్మస్ లో కూడా నేను అంటున్నది లాస్ట్ టైం ఏమేమి ఇచ్చారో ఆల్రెడీ చెప్పేశారు. అవునా? కొన్ని సెమీ క్రిస్మస్ ఏం చెప్పాను? 3 అర్పించారు. ఓకేనా? వాళ్ళు చేసింది ఏంటి అని అంటే, ఆ శిశువు చేసింది ఏనంటే, వాళ్ళు సాగిలపడి పూజించారంట. ఏం చేశారు? ఆమేన్. ఏది యేసుప్రభు పుట్టిన తర్వాత చేశారా, లేకపోతే యేసుప్రభు పుట్టక ముందు చేశారా? ఆయన ముందు సాగిలపడి ఆయన పూజించిరి. ఈరోజు ఈ క్రిస్మస్ జరుపుకుంటున్న మనందరం కూడా ఆయన పూజించాలి. ఏం చేయాలి? పొగడాలి, గణపరచాలి, మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏం చేయాలి? పూజించాలి. ఎలా పూజించాలి? ఇదొక ప్రశ్న. దేనికోసం పూజించాలి? దేని కొరకు దేవుని నామాన్ని మహిమపరచాలి? దేనికి దేవుని మహిమపరచాలి? ఏ కారణం చేత దేవుని నామాన్ని మహిమపరచాలి? ఇది కూడా ఒక ప్రశ్న ఉంటుందిగా. అవునా కదా? నీకు లేకపోవచ్చు, నాకుంది. నాకు వచ్చిన ప్రశ్న మీరు విన్నా వినపని నేను చెప్తా. అవునా? ఏం బాధపడదు, విన్నా వినపని నేను ఖచ్చితంగా చెప్తా. దేనికి దేవుని నామాన్ని మహిమపరచాలి? దేవుని గణపరచాలి. దేనికి దేవుని నామాన్ని హెచ్చించాలి? ఈరోజు మనం చూసినట్లయితే చాలా మంది, అనేక మంది ప్రజలు, అనేక మంది జనాలు ఈరోజు, నేను అంటున్నదే, కొంతమందిని చూస్తే అనేక మంది ఇప్పుడు వచ్చేటప్పుడే ఇక్కడ మసరపేట దాటి అంటే పోట్లూరుకి మధ్యలో ఒక ఊరేదో ఉంది, గంటవారి పాలెం ఏదో. అక్కడ రాత్రే వస్తుందంట ఒక బస్సు. ఎప్పుడు 9 ఆ టైంలో, నైట్ తెల్లవారుజాము 4 ఆ టైంలో సడన్ గా ఏదో మరి వర్షం పడటం వల్ల ఏమో రోడ్డు స్కిడ్ అయ్యి బస్సు ఇలా బోల్తా పడిపోయింది. స్పాట్లో 6 మంది చనిపోయారు. 6 చనిపోయారు, మిగతా వాళ్ళందరికీ గాయాలు. ఇప్పుడు వారి కుటుంబాల్లో సంతోషం ఉందా లేదా? సరే, 6 లేరు, వాళ్ళు చనిపోయారు, ఓకే, వాళ్ళు అంతా పక్కన తీసి పడేయండి. ఇప్పుడు వారు చనిపోయిన కుటుంబం ఏమైనా సంతోషంగా ఉంటుందా? చెప్పండి. కానీ ఈరోజు మరి దేవుని నామాన్ని గణపరచడానికి ఇలా కొత్త బట్టలు వేసుకుని దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనకు వచ్చి అందరూ పాటలు పాడుతూ గణపరచడానికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడా లేదా? క్షేమాన్ని ఇచ్చాడా లేదా? ఆయుష్ని ఇచ్చాడా లేదా? మరి ఇంతకంటే ఏం కావాలి? దేవుని గణపరచుకొని ఉండడానికి, దేవుని నామాన్ని మహిమపరచుకొని ఉండడానికి ఎంతకంటే ఇంకా రీజన్, మీరు గొప్ప రీజన్ అని మీరు చెప్పగలరా? క్షేమంతో కూడిన జీవితం కంటే ఇంకేదైనా మీరు చెప్పగలరా? ఒకవేళ మనకి ఏదైనా అనారోగ్యం ఉండొచ్చు, ఏదైనా బాధ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సమస్య ఉండొచ్చు. అలాంటి సమస్యలో నుంచి కూడా ఉన్నా సరే, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, ఒకవేళ జ్వరం వచ్చింది అనుకోండి, సాయంత్రం బిరడ వేసుకుంటే తగ్గిపోద్ది. కానీ బ్రతికొండడం అనేది ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో క్షేమకరమైన మా యొక్క జీవితాలకు, ఈ ఆరోగ్యకరమైన మా జీవితాలకు, ఈ సమయంలో నువ్వే కనుక మమ్మల్ని కాపాడి ఉండకపోతే, ఈ సమయంలో మీరే కనుక మమ్మల్ని రక్షించుకోకపోతే, ఎంతో మా కుటుంబాల్లో వేదనలతో కూడిన, బాధలతో కూడిన, అసలు అనారోగ్యంతో కూడిన పరిస్థితులు, వేదనతో కూడిన మా పరిస్థితులు, మా కుటుంబాలు వెలువెల్లాడుతూ ఉండిపోయాయి. కాబట్టి ఇలాంటి ఎంతో ఉత్సాహకరమైన జీవితాన్ని మాకు ఇచ్చావు, ఎంతో ఆనందకరమైన మా జీవితాన్ని మాకు ఇచ్చావు. నీకు కృతజ్ఞతలు అయ్యాలని మనం తెలియపరచాలి. ఆమేన్.
దావీదు కూడా ఒకానొక సమయంలో ఇలాంటి కృతజ్ఞత కలిగే ఒక కీర్తనలో ఉంది. చూడండి ఒకసారి కీర్తనలు 103వ కీర్తన, కీర్తనలు 103వ కీర్తన 103 ఫస్ట్ నుంచి చదువుతాం. ఎలా దేవుని నామాన్ని మహిమపరచాలి? నా ప్రాణమా సన్నుతించుము, సమస్తమా సన్నుతించుము, నా ప్రాణమా. చాలు చాలు చాలు. ఏంటంట? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమును సమస్తమా. అంటే లోపల ఉన్న నా యొక్క ప్రాణం, నా ఆత్మ ఉంటది కదా, నా ఆత్మగా తన చెప్పుకుంటున్నాడు. నా ఆత్మలో ఉన్న అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. మన ప్రాణంతో దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. పైన చదవండి, ఇది ఏమంటుంది? 103వ కీర్తన దగ్గర దావీదు కీర్తన ఏముంటుంది? దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమనంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. ఎందుకు? ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మరువకు. ఆయన మనం చేసిన ఉపకారములు ఏంటి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన చేసిన ఉపకారములు ఏంటి? నాకే చెప్తాను. ఏంటయ్యి? మనం సజీవులుగా ఉంచడం, హల్లెలూయా. ఆరోగ్యవంతులుగా ఉంచడం, హల్లెలూయా. అలాగే అసలు తినడానికి మనకి సమృద్ధినిచ్చినందుకు, హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకి ఎంతో క్షేమకరమైన జీవితాన్ని ఇచ్చి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవాది దేవుడిని గణపరచడానికి మన సజీవుని లెక్కలో ఉంచి ఈ సన్నిధిలో కూర్చుని ఇంతవరకు పాటల ద్వారా గణపరచడానికి దేవుడు మనకు చూపిన కృతజ్ఞతను బట్టి ఆయన నామాన్ని గణపరచాలి. హల్లెలూయా. ఈ సమయంలో ఎలా కనపరచాలంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. ఎందుకనంటే ఆయన చేసిన ఉపకారములు చాలా గొప్పవి. ఆయన మన ఎడల చూపించిన వాత్సల్యం గొప్పది. ఆమేన్, హల్లెలూయా. అందుకే అన్నాడు దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. అలాగే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అందరు లేచి నిలబడి ఆయనకి కృతజ్ఞతా హృదయంతో అందరు లేచి నిలబడి ఒకసారి లేచి నిలబడి కృతజ్ఞతా హృదయంతో, దేవా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతలయ్యా అని తెలియజేద్దాం. నీకు కృతజ్ఞతలయ్యా అని తెలియజేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ఆయన ఎలాగైతే ఆ యొక్క క్రిస్మస్ లో, మొదటి క్రిస్మస్ లో ఎలాగైతే అందరూ వచ్చి ఆయన జ్ఞానులు వచ్చి ఎలాగైతే ఆయన పూజించారు, ఆయన పూజించడానికే వచ్చారు అక్కడికి. ఆయన పూజించడం అనేది ఈ యొక్క క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే, ఆయన పూజించడం, ఆయన ఆరాధించడం, ఆయన ఘనపరచడం, ఆయన నామాన్ని మహిమపరచడం, ఆయన నామాన్ని హెచ్చించడం. అలాగే వీళ్ళు వచ్చి అందరూ కూడా జ్ఞానులు వచ్చి అక్కడ నుంచి కూర్చుని సాగిలపడి ఆయన పూజిస్తూ ఉన్నారు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క మా దేవుని సన్నిధిలో కూడి మనందరం కూడా ఎంతో ప్రభువా నాకు క్షేమకరమైన జీవితాన్ని ఇచ్చావయ్యా, క్షేమకరమైన ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా, మా యొక్క కుటుంబాల్లో సంతోషాన్ని ఇచ్చావయ్యా, ఎంతవరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించావయ్యా అని దేవాది దేవుని నామాన్ని గణపరచడం. అందరం నోరు తెరిచి